అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. అమరావతి సభ వేదిక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనుల రీలాంచ్ తో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమరావతికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్ ను సైతం ఆహ్వానించినా హాజరు కాలేదు. జగన్ ఈ సభకు వచ్చి ఉంటే ఏం జరిగేదో టీడీపీ మంత్రులే స్వయంగా చెప్తున్నారు. అమరావతి సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించారు. జగన్ సభకు ముందు రోజే బెంగళూరుకు వెళ్లిపోయారు. జగన్ ను సభకు రావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రోటోకాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆహ్వానం అందజేశారు. అమరావతి రాజధాని పైన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 3 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని పేర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పొచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు. ఇక ఆ పనుల రీలాంచ్ వేళ జగన్ ను సైతం ప్రభుత్వం ప్రధాని సభకు రావాలని ఆహ్వానం పంపింది. అమరావతి రాజధానిగా కొనసాగడం ఖాయమైంది. ఇందుకోసం అనుమానాలను అవకాశం లేకుండా చట్టబద్ధత అంశంపైన చర్చ జరుగుతోంది. 2024 ఫలితాల తర్వాత జగన్ కు అమరావతి గురించి తన పైన వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఈ సభకు వెళ్లి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమైంది. ఇక అమరావతి రాజధానిగా అందరూ భావిస్తున్న వేళ ఈ సభకు జగన్ హాజరై ఉంటే గతంలో పడిన వ్యతిరేక ముద్ర తొలగి రానున్న రోజుల్లో రాజకీయంగాను కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కూటమి నేతలు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జగన్ ను ఆహ్వానించారనేది వైసీపీ నేతల్లో మరో అభిప్రాయంగా ఉంది. జగన్ అమరావతి సభకు రాకపోవడం పైన మంత్రి భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి పనులు వెంటనే మొదలవుతాయని చెప్పారు. రాజధాని పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించడంతో పనులు రేపటి నుంచే మొదలవుతాయన్నారు. ప్రధాని సభకు వైఎస్ జగన్ వచ్చి ఉంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేవారని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని మంత్రి భరత్ వ్యాఖ్యానించారు. మరి జగన్ సభకు హాజరు కాకపోవడంతో ఆయన ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారా లేక జగన్ నిర్ణయమే సరైందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.